న్యూఢిల్లీకి చెందిన ప్రీతి కుష్వాహా అనే యువతి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. 2 ఏళ్ల క్రితం సొంతూరులో జరిగిన శుభకార్యానికి హాజరైంది. ఆ వేడుకల్లో దూరపు బంధువు రింకుతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టి ఎప్పట్లాగే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరూ రహస్యంగా కలుసుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ రోజులు గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రీతిని రింకు అనుమానించడం మొదలుపెట్టాడు. నువ్వు చాలా అందంగా ఉంటావు, నేను కాకుండా ఇతరులు ఎవరైనా నిన్ను ప్రేమిస్తే నేను ఏం చేయాలి అంటూ వేధించేవాడు. దీంతో తాను ఎవరికీ అందంగా కనిపించకూడదనే ఆలోచనతో ప్రీతి తన అందమైన జుట్టును సైతం వద్దనుకొని గుండు కూడా చేయించుకుంది. ఆ తర్వాత కూడా రింకు తనతో మాట్లాడకపోవడం, తాను ఫోన్ చేస్తే కట్ చేయడమే కాకుండా ఏకంగా ప్రీతి నెంబర్ బ్లాక్ చేశాడు. దీంతో ప్రీతి తీవ్ర మనస్తాపానికి గురైంది. తనకు ఆత్మహత్య శరణ్యమని భావించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలోని తన గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.